ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో అడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. అడ్వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి 8 భాగాలలో అడ్వర్బ్ కూడా ఒకటి. ఇది అడ్జెక్టివ్ ప్లస్ వర్బ్ రెండు కలిసి అడ్వర్బ్గా ఏర్పడడం జరిగింది. ఇక్కడ యాడ్ అంటే యాడింగ్ అని అర్థం చేసుకుందాం. అంటే వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడం. డెఫినేషన్ చూడండి. An adverb is a word that modifies a verb, an adjective, and other adverb in a sentence. Yes, an adverb is a word that modifies a verb, an adjective, and other adverb in a sentence. అడ్వర్బ్ అనేది వర్డ్ ఏదైతే ఉందో అది మాడిఫై చేస్తుంది, అంటే విశదీకరించి చెప్తుంది. దేన్ని విశదీకరించి చెప్తుందంటే సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్ని విశదీకరించి చెప్తుంది. అంటే వర్బ్ యొక్క గుణాన్ని చెప్తుంది. అంటే వర్బ్ ఏ విధంగా పని ఏ విధంగా జరిగిందో చెప్తుంది. అలాగే అడ్జెక్టివ్ గురించి కూడా మాడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. అదేవిధంగా సెంటెన్స్లో ఇంకొక అదర్ అడ్వర్బ్ అంటే మరొక అడ్వర్బ్ కనుక ఉంటే దాన్ని కూడా మాడిఫై చేసి చెప్తుంది ఈ అడ్వర్బ్ అనేది. సెంటెన్స్లో ఉన్న వర్బ్ని మాడిఫై చేస్తుంది, సెంటెన్స్లో ఉన్న అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, సెంటెన్స్లో ఉన్నటువంటి అదర్ అడ్వర్బ్ అంటే ఇంకొక అడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది. ఏ విధంగా మాడిఫై చేస్తుందంటే యాడింగ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తూ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనకి తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ అని అంటాం. ఓకే, ఈ అడ్వర్బ్ని తెలుగులో క్రియా విశేషణం అని అంటారు. క్రియా విశేషణం అంటే క్రియ యొక్క విశేషణాన్ని తెలియజేసేది అని అర్థం. ఓకే, విశేషణం అంటే ఏంటి? విశేషణం అని అంటే గుణాన్ని తెలియజేసేది అని అర్థం. ఓకే, క్రియ అంటే ఏంటి? క్రియ అంటే పని. ఓకే, మరి విశేషణం అని అంటే గుణాన్ని తెలిపేదానిని విశేషణం అని అంటాం. అంటే పని యొక్క గుణాన్ని తెలిపేది క్రియా విశేషణం, అడ్వర్బ్ అని అంటాం. ఓకే, ఈ అడ్వర్బ్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. The old man walks slowly. ఈ సెంటెన్స్ చూడండి. The old man walks slowly. ఓల్డ్ మ్యాన్ మెల్లగా నడుస్తున్నాడు అని అర్థం. ఆ వృద్ధుడు మెల్లగా నడుస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఓల్డ్ మ్యాన్ నడవడాన్ని తెలియజేస్తుంది ఈ సెంటెన్స్. ఏ విధంగా నడుస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఈ వాక్స్ చూడండి, వాక్స్ అంటే నడవటం. మనం ఇప్పుడు అడ్వర్బ్ని తెలుసుకోవాలి. ఓకే, అడ్వర్బ్ని తెలుసుకోవాలి అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా వర్బ్కి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటిది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ వాక్ అనేటటువంటి ఇది వర్బ్ ఫామ్. ఈ వాక్ అనే వర్డ్ వర్బ్ ఫామ్. అతడు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. హౌ డస్ ద ఓల్డ్ మ్యాన్ వాక్ అని క్వశ్చన్ చేస్తే మనకు ఈ సెంటెన్స్లో ఏ ఆన్సర్ వస్తుంది అంటే స్లోలీ, మెల్లగా అనే ఆన్సర్ వస్తుంది కదా. ఈ స్లోలీ అనేటటువంటి ఈ వర్డ్ ఇది అడ్వర్బ్. దీన్ని మనం అడ్వర్బ్ అని అంటాం. ఓకే, అయితే ఈ అడ్వర్బ్ దేన్ని మాడిఫై చేస్తుంది అంటే వాక్స్ అనేటటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది. వర్బ్ని మాడిఫై చేసిన అడ్జెక్టివ్ని అదర్ అడ్వర్బ్ని మాడిఫై చేసినా కూడా అదే అడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వర్బ్ని మాడిఫై చేస్తుంది. అంటే ఎలాగా? అతడు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు అంటే స్లోగా నడుస్తున్నాడు, మెల్లగా అనేది ఇది అడ్వర్బ్. ఓకే, ఈ అడ్వర్బ్ అనేది వాక్స్ అనేటటువంటి వర్బ్ని మాడిఫై చేస్తుంది. అంటే నడకని
మాడిఫై చేస్తుంది. నడక ఏ విధంగా ఉంది అంటే మెల్లగా ఉంది అని తెలియజేస్తుంది. కాబట్టి ఇది అడ్వర్బ్ అంటాం. ఓకే. లెట్ us see one more sentence. She speaks English fluently. She speaks English fluently. ఆమె ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, స్పీక్స్ ఫ్లూయెంట్లీ. ఫ్లూయెంట్లీ ఆమె మాట్లాడుతుంది. ఎలా? హౌ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది అంటే ఈ సెంటెన్స్లో ఫ్లూయెంట్లీ అనే ఆన్సర్ వస్తుంది మనకి. ఫ్లూయెంట్లీ ధారాళంగా. ఈ ఎల్వై వచ్చినప్పుడు మనము తెలుగులో అయితే గా అనే అర్థం వస్తుంది చివరిలో. ఫ్లూయెంట్లీ ధారాళంగా మాట్లాడుతుంది. ఇక్కడ స్పీక్ అనేది ఏంటి? వర్బ్. ఆమె మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే ఫ్లూయెంట్లీ ధారాళంగా మాట్లాడుతుంది. ఈ స్పీక్ అనేటటువంటి వర్బ్ని ఈ ఫ్లూయెంట్లీ అనేటటువంటి అడ్వర్బ్ మాడిఫై చేస్తుంది. ఎలా మాట్లాడుతుందో తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే అడ్వర్బ్ అనే అంటాం. ఓకే. ఈ ఫ్లూయెంట్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి, అడ్వర్బ్ ఇస్ ఏ వర్డ్. ఈ వర్డ్ దేన్ని మాడిఫై చేస్తుంది అంటే వర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ స్పీక్ అనేది వర్బ్. ఈ స్పీక్ అనేటటువంటి వర్బ్ని, మాట్లాడటం అనేటటువంటి వర్బ్ని మాడిఫై చేసింది. లెట్ us see one more sentence now. Geeta is very talented girl. Geeta is very talented girl. గీత అనే అమ్మాయి చాలా ప్రతిభ కలిగిన అమ్మాయి. గీత అనే అమ్మాయి చాలా ప్రతిభ కలిగిన అమ్మాయి. వెరీ టాలెంటెడ్ గర్ల్. ఇక్కడ చూడండి, టాలెంటెడ్ అంటే ప్రతిభ కలిగిన అని అర్థం. ఓకే. మనం ఇక్కడ ఒక క్వశ్చన్ చేద్దాం. వాట్ కైండ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ గీత? వాట్ కైండ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ గీత? గీత ఎలాంటి అమ్మాయి అని అంటే ప్రతిభ కలిగిన అంటే ఆమె గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ టాలెంటెడ్ అనే వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. టాలెంటెడ్ అనే వర్డ్ అడ్జెక్టివ్. ఎందుకంటే గుణాన్ని ఎలాంటి అమ్మాయో చెప్తుంది కాబట్టి, గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెరీ ఇది అడ్వర్బ్. వెరీ అనేటటువంటిది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అంటే చాలా ప్రతిభ కలిగిన అమ్మాయి చాలా ప్రతిభ అని చెప్తుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ వర్బ్నైనా అడ్జెక్టివ్నైనా అడ్వర్బ్నైనా మాడిఫై చేసేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే. ఇది రైట్. వన్ మోర్ సెంటెన్స్. He teaches too fast. He teaches too fast. అతడు వేగంగా బోధిస్తాడు. ఎంత వేగంగా అంటే టూ చాలా వేగంగా బోధిస్తాడు. టూ అంటే ఏంటి? ఇక్కడ చాలా అని అర్థం. చాలా వేగంగా బోధిస్తాడు. ఇక్కడ ఫాస్ట్ అంటే ఏంటి? ఇది అడ్జెక్టివ్. ఎందుకంటే వేగాన్ని తెలియజేస్తుంది, అంటే గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం హౌతో క్వశ్చన్ చేయాలి. హౌ డస్ హీ స్పీక్? హౌ డస్ హీ టీచ్? అతడు ఎలా బోధిస్తాడు? హౌ డస్ హీ టీచ్? అతడు ఎలా బోధిస్తాడు అంటే ఫాస్ట్గా బోధిస్తాడు. ఫాస్ట్గా ఇది అడ్జెక్టివ్. ఎంత ఫాస్ట్ అంటే ఇంక కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నాం ఇక్కడ. ఎంత ఫాస్ట్గా బోధిస్తాడు అంటే ఇక్కడ ఈ ఫాస్ట్ అనేటటువంటి అడ్జెక్టివ్ ఏదైతే ఉందో ఇది ఎంత ఫాస్ట్, ఇంకా మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే టూ ఫాస్ట్, ఈ టూ అనేటటువంటి వర్డ్ ఇది అడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ని ఇంక కొంచెం మోడిఫై చేస్తుంది ఈ టూ అనేటటువంటిది, అంటే ఎక్కువ చేసి చెప్తుంది కాబట్టి దీన్ని అడ్వర్బ్ అని అంటాం. ఓకే. వన్ మోర్ సెంటెన్స్. He spoke really slowly. He spoke really slowly. అతడు నిజంగా చాలా మెల్లగా మాట్లాడాడు. ఇక్కడ స్పోక్ అనేది వర్బ్. చూడండి, మనం ఒక క్వశ్చన్ చేద్దాం. హౌ డిడ్ హీ స్పీక్? హౌ డిడ్ హీ స్పీక్? స్లోగా మాట్లాడాడు. ఇదేంటి? ఇది అడ్వర్బ్. ఎలా మాట్లాడాడో తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. స్లోగా మాట్లాడాడు ఇది అడ్వర్బ్, క్రియా విశేషణం. ఓకే. అయితే
ఇక్కడ వర్బ్ ఏదైతే ఉందో ఈ స్పోక్ అనేటటువంటిది ఇది వర్బ్. ఈ వర్బ్‌ని మోడిఫై చేస్తుంది. స్లోలీ అనేటటువంటి అడ్వర్బ్ ఈ అడ్వర్బ్ స్పోక్ అనేటటువంటి వర్బ్‌ని మోడిఫై చేస్తుంది. ఎలాగనంటే ఎలా మాట్లాడాడో తెలియజేస్తుంది. హౌ మచ్ స్పీడ్ హౌ మచ్ స్పీడ్ డిడ్ హీ స్పీక్ ఎంత వేగంగా మాట్లాడాడు అనంటే రియల్లీ ఇక్కడ నిజంగా ఎలా మాట్లాడాడు అంటే నిజంగా అతడు రియల్‌గా వాస్తవంగా అతడు స్లోగా మాట్లాడాడు అని రియల్లీ అనేటటువంటి వర్డ్ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వర్డ్ కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. రియల్లీ అనేది అడ్వర్బే. స్లోలీ అనేటటువంటిది కూడా అడ్వర్బే. అంటే ఈ స్లోలీ అనేటటువంటి అడ్వర్బ్ రియల్లీ అనేటటువంటి ఇంకొక అడ్వర్బ్‌ని మోడిఫై చేస్తుంది. అంటే దాని గురించి తెలియజేస్తుంది అని అర్థం. ఓకే. యెస్. రియల్లీ అనేటటువంటి అడ్వర్బ్ ఇది అడ్వర్బే అని అంటాం దీన్ని కూడా. రియల్ అడ్జెక్టివ్ దానికి ఎల్‌వై కలపడం వల్ల రియల్లీ అయింది. స్లోలీ అనేది కూడా అడ్వర్బే. స్లో అనేది అడ్జెక్టివ్ దీనికి ఎల్‌వై కలపడం వల్ల ఇది కూడా అడ్వర్బ్ అయింది. సో ఈ స్లోలీ అనేటటువంటి అడ్వర్బ్ రియల్లీ అనేటటువంటి అడ్వర్బ్‌ని మోడిఫై చేస్తుంది. అంటే ఒక అడ్వర్బ్ ఇంకొక అడ్వర్బ్‌ని కూడా సెంటెన్స్‌లో ఉన్న మరొక అదర్ అడ్వర్బ్‌ని కూడా మోడిఫై చేయొచ్చు. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లక్కీలీ ద బేబీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డాగ్. లక్కీలీ ద బేబీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద డాగ్. ఆ పాప అదృష్టవశాత్తు ఆ కుక్క నుంచి రక్షించబడింది, తప్పించుకుంది అని అర్థం. ఓకే. ఇక్కడ లక్కీలీ అనేటటువంటి వర్డ్ ఇక్కడ చూడండి. పాప కుక్క బారి నుండి తప్పించుకుంది. ఇది సరిపోతుంది కదా! మరి లక్కీలీ అంటే ఏంటి అంటే అదృష్టవశాత్తు అని ఇంకొక కొంచెం అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఇది. సో ఇది అడ్వర్బ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ అడ్వర్బ్ అని అంటాం. ఓకే. అంటే ఈ అడ్వర్బ్ మరి దేన్ని మోడిఫై చేస్తుంది అంటే ఈ సెంటెన్స్ మొత్తాన్ని మోడిఫై చేస్తుంది. అంటే అడ్వర్బ్ అనేది వర్బ్‌ని మోడిఫై చేయొచ్చు, అడ్జెక్టివ్‌ని చేయొచ్చు, కొన్నిసార్లు ఆ సెంటెన్స్ మొత్తాన్ని కూడా మోడిఫై చేయొచ్చు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. చూడండి. అడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్. అడ్వర్బ్స్ అనేవి తయారవుతాయి. ఎలా తయారవుతాయి అంటే ఫ్రమ్ అడ్జెక్టివ్స్. అడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అడ్జెక్టివ్స్ విత్ ఎల్‌వై యాజ్ సఫిక్స్. సఫిక్స్ అంటే రైట్ సైడ్ ఒక వర్డ్‌కి రైట్ సైడ్ యాడ్ చేయడం సఫిక్స్ అని అంటాం. రైట్ సైడ్ కొన్ని లెటర్స్‌ని గాని ఒక వర్డ్‌ని గాని యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అని అంటాం. చూడండి ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఇది అడ్జెక్టివ్. దీనికి ఎల్‌వై యాడ్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది ఇది బ్యూటిఫుల్లీ అవుతుంది. బ్యూటిఫుల్లీ ఈ యాడ్ చేసినటువంటి ఎల్‌వైని సఫిక్స్ అని అంటాం. రైట్ సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సఫిక్స్ అని అంటాం. అడ్జెక్టివ్ ఒక మనం లెటర్స్ ఎల్‌వై అనే లెటర్స్ దీని సఫిక్స్. సో దీని ద్వారా బ్యూటిఫుల్లీ అని వర్డ్ క్రియేట్ అవుతుంది. దాన్ని అడ్వర్బ్ అని అంటాం. ఓకే. ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్‌కి యాడ్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని ప్రిఫిక్స్ అని అంటాం. రైట్. ఇక్కడ యాడ్ చేస్తే మనం ప్రిఫిక్స్ అని అంటాం. ఇక్కడ రైట్ సైడ్ యాడ్ చేస్తే సఫిక్స్ అని అంటాం. ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం. కేర్‌ఫుల్ ఎల్‌వై యాడ్ చేస్తే కేర్‌ఫుల్లీ ఇది అడ్వర్బ్. ఓకే. క్లియర్ అడ్జెక్టివ్ ఎల్‌వై యాడ్ చేస్తే క్లియర్లీ అడ్వర్బ్. లౌడ్ అడ్జెక్టివ్ ఎల్‌వై యాడ్ చేస్తే లౌడ్లీ అడ్వర్బ్. ఈ విధంగా అడ్జెక్టివ్ నుంచి అడ్వర్బ్స్ తయారవుతాయి. అంటే కొన్ని అడ్జెక్టివ్స్ నుంచి కొన్ని అడ్వర్బ్స్ తయారవుతాయి. విధంగానే కాకుండా మరో రకంగా కూడా కొన్ని సింపుల్‌గా కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ అడ్వర్బ్స్ కెన్ బి సింపుల్ యాజ్ ఎలా ఉంటాయంటే దేర్, హియర్, వెరీ, ఫాస్ట్ ఇలాంటివి కూడా అడ్వర్బ్స్‌గా పనిచేస్తాయి. ఇలాంటి అడ్వర్బ్స్ కూడా ఉంటాయి. అంటే ఎల్‌వైతో మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా అడ్వర్బ్స్ ఉంటాయి. ఓకే. సింపుల్‌గా ఎలా అంటే దేర్, హియర్, వెరీ, ఫాస్ట్ ఇలాంటి వర్డ్స్ కూడా అడ్వర్బ్స్‌గా ఉంటాయి. రైట్.
ఇప్పుడు అడ్వర్బ్స్లో కూడా రకాలు ఉంటాయి. అడ్జెక్టివ్స్లో చాలా రకాలు నేర్చుకున్నారు కదా. అలాగే ఇక్కడ అడ్వర్బ్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్, అడ్వర్బ్స్ యొక్క రకాలు. అడ్వర్బ్స్ అనేటివి, అడ్వర్బ్స్ కెన్ బి క్లాసిఫైడ్ అంటే విభజించబడతాయి. అడ్వర్బ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్, రకరకాలుగా విభజించబడతాయి. బేస్డ్ ఆన్ దేర్ మీనింగ్, బేస్డ్ ఆన్ దేర్ మీనింగ్ అండ్ ఫంక్షన్. అవి చేసే పనిని బట్టి, వాటి యొక్క అర్థాన్ని బట్టి రకరకాలుగా ఈ అడ్వర్బ్స్ని విభజించడం జరుగుతుంది. ఓకే, అడ్వర్బ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ టైప్స్, రకరకాలుగా విభజించడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ మీనింగ్ అండ్ ఫంక్షన్, వాటి పనిచేసే వాటిని బట్టి లేదా వాటి యొక్క అర్థాన్ని బట్టి వాటి యొక్క రకాలను నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. మొదటగా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే, మేనర్ అంటే విధం, అవి పనిచేసే విధం. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, మేనర్ని తెలియజేసేటటువంటివి అని అర్థం. మొదటగా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ గురించి తెలుసుకుందాం. ఇవి ఏం చేస్తాయి, ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఏంటంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ డిస్క్రైబ్, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ డిస్క్రైబ్ హౌ సంథింగ్ ఈస్ డన్. హౌ సంథింగ్ ఈస్ డన్, పని ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మెల్లగా జరిగిందా, స్పీడ్గా జరిగిందా, ఎలా జరిగిందో తెలియజేసేది, ఆ విధాన్ని తెలియజేసే దానిని, వర్ణించే దానిని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. ఓకే, రైట్. ఎలా అని మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఏదైతే వస్తుందో అది అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అవుతుంది. రైట్. అయితే ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ జనరల్గా, కామన్గా ఇవన్నీ కూడా ఎల్వైతో ఫామ్ అయ్యి ఉంటాయి. ఎల్వైతో ఉంటాయి అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. కేర్ఫుల్ దానికి ఎల్వై యాడ్ చేస్తే కేర్ఫుల్లీ అయింది. బ్యూటిఫుల్ దానికి ఎల్వై యాడ్ చేస్తే బ్యూటిఫుల్లీ అయింది. అలాంటివన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ కిందకి వస్తాయి. రైట్. షీ పెయింట్స్ బ్యూటిఫుల్లీ. షీ పెయింట్స్ బ్యూటిఫుల్లీ, ఆమె అందంగా పెయింట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఈ వర్డ్కి ఎల్వై యాడ్ చేసాం. బ్యూటిఫుల్ ఇది అడ్జెక్టివ్, దీనికి ఎల్వై యాడ్ చేయటం వల్ల అడ్వర్బ్ అయింది. ఓకే, ఇవి మేనర్ని తెలియజేస్తున్నాయి, విధాన్ని తెలియజేస్తున్నాయి, కాబట్టి ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. హీ టాక్స్ జెంట్లీ. హీ టాక్స్ జెంట్లీ, వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. ఇట్ లుక్స్ ఫెరోషియస్లీ. ఫెరోషియస్ ఇది అడ్జెక్టివ్, ఎల్వై యాడ్ చేసాం. ఇట్ లుక్స్ ఫెరోషియస్లీ ఎస్ ఉండాలి. ఇట్ లుక్స్ ఫెరోషియస్లీ, అది భయంకరంగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని అంటే ఎలా అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్స్ వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటాం. ఓకే, ఇవి అడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేస్తే వస్తాయి అని అర్థం. రైట్. వీటిని మనం హౌ అనే క్వశ్చన్ చేస్తే మనకి వర్డ్స్ వస్తాయి.